అంటే నాకు కొంచెం క్లారిటీ కావాలి. పర్ఫెక్షన్ అనేది పర్ఫెక్షన్ లేదు. ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నానో తెలుస్తుంది. మీరు అడిగారు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే హైదరాబాద్లో ఉన్నా నేను అంటున్నాను, నాకు తెలియదు. అడ్రస్ నాకు తెలియదు. మీరేమంటున్నారు, మీరు ఉన్న ఏరియా ఎక్కడ నువ్వు అడుగుతున్నావు హైదరాబాద్. నేనేమంటున్నా హోల్గా టోటల్గా హైదరాబాద్లోనే ఉన్నాను నేను అంటున్నాను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, హైదరాబాద్లో ఉన్నాను అంటే నాకు ఓకే. నిజంగా ఒక్కడే ఉంటే దానికి జవాబు చెప్పు, పక్కన అడిగి చెప్పు, జవాబు ఉంది, దానికి ప్రాబ్లం లేదు. బ్రాడర్ పర్స్పెక్టివ్ అంటే మనం బర్డ్స్ ఐ వ్యూ అంటాం. ఇప్పుడు ఇది ఉంది పెన్ను, పెన్ను దగ్గర నుంచి చూస్తే పెన్ను కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే బండ మీద పెన్ను కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే ఇంట్లో పెన్ను కనిపిస్తుంది. నువ్వు పెన్నునే చూస్తున్నావు ప్రతి సరిగానే, మిగతావన్నీ లెక్కలోకి తీసుకోవడంతో వ్యాఖ్య మారుతుంది. సో పర్ఫెక్షన్ కూడా అంతే. పర్ఫెక్షన్ అనేది నీవు అనుకున్న నిర్వచనానికి రీచ్ కావడం నువ్వు చేసే ప్రయత్నమే తప్ప అది పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎట్లుంటే పర్ఫెక్ట్ అని అనుకుని ఆ దిశగా పని చేసి అందరినీ సావగొట్టి అట్లా చేయించడానికి ట్రై చేసి దానికి ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, ఆల్మోస్ట్ నేను అనుకున్నది చేసిన. ఇది పర్ఫెక్షన్ కాదు, నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం. నిజానికి ప్రకృతిలో అన్ని పర్ఫెక్ట్గానే ఉంది. ప్రపంచంలో పర్ఫెక్ట్ ఉండడానికి ప్రయత్నం ఉంది. ప్రపంచంలో పర్ఫెక్షన్కి డెఫినేషన్ ఉంది. ప్రతి ఉదాహరణకి ఐఫోన్ పర్ఫెక్ట్ ఎందుకు, దీనికి ఒక పుస్తకం రాయొచ్చు, ఒక 5-6 స్టేట్మెంట్ నేనే ఇస్తా. సైజ్ పర్ఫెక్ట్ ఉంది, దీని యొక్క ఫంక్షనాలిటీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ దాని యొక్క ఏమంటారు దాని యొక్క డిస్ప్లేలో కానీ ఎక్కడ ఏ అవంతరం రావడం లేదు, నెట్వర్క్ చాలా పర్ఫెక్ట్ ఉంది. సో రకరకాల పర్ఫెక్షన్స్ యొక్క కలయిక ఇది ముందే నిర్ణయించుకున్నారు. సో ప్రపంచంలో పర్ఫెక్షన్ ముందే నిర్ణయించుకుని ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రకృతిలో పర్ఫెక్షన్ ఉంది, నిర్ణయించుకుని పర్ఫెక్ట్గా ఉన్న వాడు పర్ఫెక్ట్గా ఉన్న పువ్వును చూస్తున్నాడు. అందుకే ప్రపంచంలో నిర్వచనం ఎట్లుంటుందంటే పర్ఫెక్షన్ అనేది లేదు, ఎలా పర్ఫెక్ట్ ఉండాలో తెలుసుకున్నాను, అలా పర్ఫెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆ పర్ఫెక్ట్ నేను సాధించాను, అటు నాకు తృప్తి కలిగింది. ఇది ప్రపంచ వ్యాఖ్య. ప్రకృతిలో నేను పర్ఫెక్ట్ ఉన్నా, నా ఎదుగున్న ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది. నేను ముసలిగైనా అట్లా పర్ఫెక్ట్ ఉన్నా, అది వాడిపోయి అట్లా పర్ఫెక్ట్ ఉంది. నేను చచ్చిపోయి ఇట్లా పర్ఫెక్ట్ ఉన్నా, అది ఎండిపోయి అట్లా పర్ఫెక్ట్ ఉంది. సో ప్రకృతిలో పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్కి జర్నీ ఉంది, ప్రపంచంలో ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్కి జర్నీ ఉంది. అంటే ప్రపంచంలో ఉంది పర్ఫెక్షన్. రాజమౌళి పర్ఫెక్షనిస్ట్, నాకేం నచ్చలే ఆయన చేసిన సినిమా. మరి దీనికి ఏం చెప్తావు? ఆయన నచ్చే విధంగా ఆయన సినిమా తీసుకున్నాడు, అది ఎక్కువ మందికి నచ్చింది అంతే. ఆయనలో ఉన్న ఆలోచన ఎక్కువ మంది అంగీకరించారు. ఇప్పుడు ఎవడు అందగాడంటే ఎక్కువ మంది అంగీకరించినటువంటి సిమిట్రీ. ఇప్పుడు నిన్ను కూడా ప్రతి ఒక్కడు చాలా బాగున్నావు అంటే నువ్వు అందగాడు అంటే సిమిట్రీ. సో ప్రపంచంలో సౌందర్యానికి నిర్వచనం ఉంది, ప్రకృతిలో సౌందర్యం నిర్వచనం ఉంది. అంటే ఉన్నదంతా సౌందర్యం. జీ మూర్ అని ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఒక బుక్ రాసింది, ప్రిన్సిపియా ఎథికా. ఆ పుస్తకం ఒకటే అంశం మీద చర్చ జరుగుతుంది, వాట్ ఈస్ గుడ్, శుభం ఏమిటి. ఉంటాం కదా, ఇది చాలా శుభకరమైన రోజు, ఎట్లా అది ఎట్లా ఇది శుభం. గోవా చాలా బాగుంటుంది, గోవా బాగుందా, గోవాకి వెళ్ళినప్పుడు నువ్వు బాగున్నావు. గోవా ఎలా ఉందో అలాగే ఉంది, అది బాగాలేదు. నువ్వు మారుతున్నావు, గోవా ఇప్పుడు మారలే. గోవా వాతావరణ పరిస్థితుల ప్రకారం అక్కడ చెట్లు వచ్చినాయి. నువ్వు అదే ముస్సోరి అటువైపు వెళ్తే నీకు ఎక్కడ చూసినా పూలే ఉంటుంది. అక్కడ పండించే తోటమాలే లేడు. ఇక్కడ నువ్వు తోటమాలు ఉన్నా పెరగవు. ఇక్కడున్న వాతావరణానికి గడ్డి పెరుగుతుంది, అక్కడున్న వాతావరణం పూలు పెరుగుతుంది. ఇంకో దగ్గర ఇసుక ఉంటుంది, ఇంకో దగ్గర నీళ్ళు ఉంటుంది, ఇంకో దగ్గర ఈదురుగాలు ఉంటుంది, ఇంకో దగ్గర వర్షం ఉంటుంది. వాటి స్థితిలో అవి పర్ఫెక్ట్ ఉన్నాయి. మనం పర్ఫెక్షన్ అంటే ఏందని నిర్వచనాన్ని పట్టుకొని ప్రదేశాలకు వెళ్తున్నాం. ఆ నిర్వచనం డ్రాప్ చేస్తే ఆల్రెడీ యు ఆర్ ఇన్ ఏ పర్ఫెక్ట్ ప్లేస్. అదే అందుకని ప్రకృతిలో దెర్ ఇస్ నో గుడ్ అండ్ దెర్ ఇస్ నో బ్యాడ్. లావోత్సు దగ్గరికి ఒక ప్రొఫెసర్ చెప్పాడు, లావోత్సు గారు రండి మీకు ఒక విషయం చెప్పాలన్నాడు. ఏందా విషయం అంటే, ఈరోజు సూర్యోదయం పరమాద్భుతం ఉంది,
లావచ్చు చెప్పంటే ఈరోజు మొదటిసారి నువ్వు పరమాత్మతో ఉన్నావు. ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. నీ దృష్టి మారింది, నీ పర్సెప్షన్ వల్ల అదంతా కనిపిస్తుంది. సో ఇప్పుడు జీ మూర్ లాంటి వాళ్ళు లేకపోతే ఎమాన్యుయల్ క్యాంట్ వాళ్ళు జీవితం ఇచ్చారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. ఎమాన్యుయల్ క్యాంట్ కేమ్ టు ఏ పర్ఫెక్ట్ లాజికల్ కంక్లూజన్. పూర్తిగా ఇప్పుడు అరే చెప్పరా టైసన్, ఇప్పుడు ఆ పెయింటింగ్ బాగుందా? అది ఎమాన్యుయల్ క్యాంట్ జీవితం మొత్తం అర్థం చేసుకుని. సో బాగుంది బాగాలేదని చెప్తే గొడవ అవుతుంది. నాకు అని చూడండి. ఇప్పుడు నీకోసం భార్య షర్ట్ తీసుకొచ్చింది, షర్ట్ చాలా బాగుంది కానీ నాకు ఇది సెట్ అవ్వదు అనిపిస్తుంది, కానీ నీ సెలక్షన్ అద్భుతం అని కూడా ఉండదు. షర్ట్ బాగాలేదా నాకు క్లియర్, షర్ట్ బాగాలేదన్నావా మూతి వలుగుతుంది. నువ్వు ఫస్ట్ ఏం చెప్పు, షర్ట్ ఎంత చక్కగా ఉంది, అసలు ఎక్సలెంట్ ఉంది, అసలు ఈ కలర్ కానీ టెక్స్చర్ కానీ అసలు నీ యొక్క సెలక్షన్ అమేజింగ్, కానీ బాగుందన్నా లావలేదు, బాగాలేదు నా శరీరానికి ఇది సరిపోదు అనిపిస్తుంది. నీకు బాగుండాలంటే వేసుకుంటా నేను, కానీ నా శరీరానికి అయితే ఇది కాకుండా ఈ కలర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వెళ్ళినప్పుడు నీకు నచ్చిన క్లాత్, నాకు నచ్చిన రంగు రెండు కలిపి తీసుకురా, కానీ నీ సెలక్షన్ అమేజింగ్. అది హ్యాట్స్ ఆఫ్. ఎవరు వచ్చినా చెప్పు, అసలు మా ఆవిడ షర్ట్ తీసి నేను వేసుకోవట్లేదు ఎందుకంటే నా శరీరానికి సరిపడదు, అని తను తెచ్చిన షర్ట్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ ఆ సెలక్షన్ కానీ అసలు అమేజింగ్. ఇంకొంచెం ముందుకెళ్తే నేనే అసలు దానికి షూట్ అవ్వట్లేదు. షర్ట్ బాగుంది, నువ్వు బాగుంది, నేను దానికి సెట్ అవుతాను. అరే ఎవ్వరు నేను కోపడు. ఇప్పుడు వంట బాగుందంటే వంట నువ్వు చాలా బాగా చేసావు, నా నాలుగు ఏమిటి ఈరోజు అది అంటే టేస్ట్ అనిపించట్లేదు. అదర్వైజ్ టేస్ట్ ఉంది, అది నాకు తెలుస్తలేదు ఈరోజు. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్క టేస్ట్ కలిగి ఉంటుంది ఆబ్వియస్గా. సో ప్రపంచంలో మనిషి తయారు చేస్తాడు, ప్రకృతిలో ఆల్రెడీ ఉంది. ఒకసారి ఓషో ఒక వ్యాఖ్య చేశాడు. ఏం చేశాడు? పర్ఫెక్ట్గా ఉండు అంటే ఎక్స్ట్రీమ్స్ వద్దు అని చెప్పాడు. ఓకేనా? ఇంకొకసారి ఏం చెప్పాడు? ఎక్స్ట్రీమ్ని అనుభవించు, అప్పుడు నీకు జీవితం అర్థమవుతుంది. నువ్వు బండి మీద 20 కిలోమీటర్ వేగంలో పోయినంత వరకు బండి నీకు అర్థం కాదు. ఒకసారి బండి ఎంత వేగంగా పోతే అంత వేగంగా కొట్టు, అప్పుడు నీకు దేహాత్మ భావన పోతుంది. నువ్వే బండి అయిపోతుంది, బండి ఇది అయిపోయాడు. హఠాత్తుగా డౌట్ వచ్చింది. ఇంకోసారి ఏం చెప్పాడు? బుద్ధుడి మార్గం కరెక్ట్, మధ్య మార్గం. ఈ అన్ని స్టేట్మెంట్స్ ఒకదానికి ఒకటి బద్ధ విరోధ భాష ఉన్నాయి. అప్పుడు అడిగాడంట, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకసారి ఏమో ఎక్స్ట్రీమ్స్ వద్దంటున్నారు, బుద్ధుడి మార్గం కరెక్ట్ అంటున్నారు, మధ్యలో అంటున్నారు. ఇంకోసారి ఎక్స్ట్రీమ్స్ని ఎంచుకోమన్నారు, ఏది కరెక్ట్ అంటే అవసరం చెప్పాడంటే, నేను మధ్యలో ఉండమను కదా, ఎక్స్ట్రీమ్ సెంటర్లో ఉన్నాను. ఎక్కడున్నా ఎక్స్ట్రీమ్ ఉంది. ఎక్స్ట్రీమ్ అంటే అది మధ్యస్థితి, అంటే అది ఎక్స్ట్రీమ్ స్థితి లేని స్థితి అని కాదు, సరిగ్గా మధ్యలో ఉండు, అది కూడా ఎక్స్ట్రీమ్ సెంటర్. అట్లా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో అయినా ఉండు, ఎక్స్ట్రీమ్ సెంటర్లో ఉంటే బుద్ధ, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటే నేను ఒక తీవ్రతతో పనిచేసేవాడు. సో నీ ఛాయిస్. సో పర్ఫెక్షన్ అనేది ఉందా అంటే ఉంది, నీకు మనసు ఉన్నంత వరకు. ఇంకొకటి చాకుందా కటర్ మామూలు కటర్ తీసుకున్నా బ్యాక్ సైడ్ చెప్పు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తున్నాడు. టోటల్ హైదరాబాద్ మాత్రమే ఆయనకు తెలుసు, హైదరాబాద్లోనే ఉన్నానే అనుకుంటాడు. పర్టికులర్గా స్పెసిఫిక్ ప్లేస్ ఏంటి అనేది ఆలోచించేవాడు ఇంకొకడు. వీళ్ళ లోపల వ్యవహారికమైంది, అసలు బేసిక్ నువ్వు భూమి మీద ఉండవు. దీంట్లో అది సత్యం, హైదరాబాద్ కూడా కాదు. ఇంకా నువ్వు ఉదాహరణకి ఒక ఆధ్యాత్మికవేత్త చూసే విధానం మామూలు సాధారణ ఆధ్యాత్మికవేత్త వెరీ ఫ్లెక్సిబుల్. నువ్వు ప్రపంచంలో ఉంటే ప్రపంచ తలంలో మాట్లాడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పిహెచ్డి స్కాలర్ 2+2 అని 4 చెప్తాడు, బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ చెప్తాడు, అవసరమైతే థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి చెప్తాడు, లేదా బ్లాక్ హోల్ థియరీ చెప్తాడు. వాడికి మొత్తం తెలుసు కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. చూసే విధానం అదే చెప్తున్నా. నీవెవరో దాన్ని బట్టి వ్యాఖ్య ఉంటుంది. తన దగ్గర ఉన్న వ్యక్తి బుద్ధుడైతే మౌనంగా ఉంటాడు, ఒక జ్ఞాని. తన దగ్గర ఉన్న వ్యక్తి ఒక జిజ్ఞాసు అయితే జోలి పెడతాడు. తన దగ్గర ఉన్న వ్యక్తి అజ్ఞాని అయితే పారిపోతాడు. ఎవడనేది నువ్వు నిర్ణయిస్తావు. అట్లా ఇది సేమ్. చలి ఉంటే వణుకుతాడు, ఎండ ఉంటే ఎండుతాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్
మనిషి షర్ట్ వేసుకోవాలి, వేసుకోవద్దు. ప్రకృతి పరంగా అయితే అవసరం. ప్రకృతి పరంగా కూడా అవసరం. చలి ఉంటే వేసుకో, ఎండ ఉంటే అవసరం లేదు. సో ఇది సందర్భం చెప్తుంది నువ్వేమి. నిజానికి ఏ శక్తి నేను అంటుకోవడం తెలుసుకోవడం జ్ఞానం. సందర్భానికి అట్లా నువ్వు చేయవలసి వస్తుంది. అదే సత్యం అనుకుంటే ఇరుక్కపోతావు. అట్లా కాకుండా అదే వ్యవహారికం. ఆ సందర్భానికి అది అవసరం అని తెలుసుకొని చేయడం అనేది విజ్ఞానం. ఇంకో విషయం ఏంటంటే మనిషి పుట్టిన నుంచి మరణించే వరకు ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది తప్పనిసరి. నేర్చుకోవడం దేనికోసం? నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా కాదు. ఎందుకు తెలుసుకోవాలి? ఎంత తెలుస్తూ ఉంటాయి కదా, తప్పదు. నీకు తెలిసేదంత సమాచారంగా తెలుస్తుంది. అనుభవంగా ఎక్కువ తెలియని సమాచారంగా అనంతంగా తెలుస్తాయి. పాలిటిక్స్ తెలుసు, సైన్స్ తెలుసు, విమానం ఎట్లా తెలుసు. విమానాలు కూర్చోబెట్టి ఎగిరి అంటే తెలియదు నీకు. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. మనకు తెలుసుకోవాలని లేకపోయినా అవసరం లేకుండా కొన్ని తెలుస్తూనే ఉంటాయి. తెలుస్తున్న దాంతో నీకు సంబంధం లేదు. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నది నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంటెన్షన్ లేకుండా నువ్వు ఏది తెలుసుకో. నువ్వు హిందూ అయితే భగవద్గీత తెలుసుకుంటావు, ముస్లిం అయితే ఖురాన్ తెలుసుకుంటావు. ఇంటెన్షన్ ఉంది. ఒక 6 ఏళ్ల పిల్లవాడు ఏం తెలుసుకోవట్లేదు, వాడికి ఇంకా ఇంటెన్షన్ పుట్టాలి. ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసాడో అదే వాడికి తెలుసు. అంతే. వాడు కోరుకుంటున్నదే వాడు ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తున్నాం, సంబంధం ఏం చూస్తున్నారు? అమ్మాయి ఎలా ఉండాలో నిర్ణయించుకున్నారు వీళ్ళు. ఆ నిర్ణయించుకున్న విషయాలకి ఈక్వల్గా ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. లేదా అమ్మాయిలు బొచ్చడు ఉన్నారు, గంట సేపట్టే పెళ్ళి అవుతుంది. కానీ నువ్వు అనుకున్న పారామీటర్కి మ్యాచ్, అందుకే మ్యాచ్ అన్నారు దాన్ని. మ్యాచ్ కావాలి. అమ్మాయితో పని లేదు నీకు. నేను అనుకునే వచ్చినాయి. అమ్మాయి నేను వంట వచ్చే అమ్మాయి, నాకంటే 2 అంగుళాలు తక్కువ ఉన్న అమ్మాయి, బంగారం తెచ్చే అమ్మాయి, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలనుకున్నా. ఇప్పుడు 3 మ్యాచ్ అయినాయి, బంగారం లేదు, సంబంధం బాగాలేదు. అన్ని మ్యాచ్ అయినాయి, అమ్మాయి అందంగా లేదు, సంబంధం బాగాలేదు. అన్ని మ్యాచ్ అయినాయి, నువ్వు మీద చూడలేదు, అది సుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు మనిషి అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు కోరికలు అనేది ఉంది. అంతకుముందు ఉన్నాయా లేవో కూడా నాకు తెలియదు. ఆ లోపల ప్రకృతిపరమైన కోరికలు ఉన్నాయి. ఆ లోపల ఉన్నటువంటి జీవితం ఎంత ప్రశాంతంగా జరిగిందో అనేది నాకు కొన్ని ఆలోచనలు ఉంటుందండి. మళ్ళీ ఆ స్థితికి రావడానికి నువ్వు చేసే ప్రయత్నమే జీవన ప్రయాణం. అంటే ఆ ఊహ అనేది తెలిసినప్పటి నుంచి కోరికలు, ఆలోచనలు, మనకంటూ కొన్ని థింగ్స్ అనేవి వాటి వల్ల మనం తగులుకోబడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం, కొన్ని పే చేస్తుంటాం. అంతకుముందు నేను ఎంత హ్యాపీగా ఉంటాను. ఇదంతా రికార్డ్ చేసి ఉండే అది కాదు. మనం పెట్టు నేను అయిపోయి తీసుకో. మంచి ప్రశ్నలు, ఎంత జిజ్ఞాస ఉంది అతను. ఓకే, 1 2 3 క్లాప్, 1 2 3 క్లాప్. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. చెరుకు తినుకుంటేనే మాట్లాడతా, అందుకని ఫీల్ అవ్వకండి. ఒక మనిషి పుట్టిన తర్వాత ఊహ తెలిసేంత వరకు ప్రకృతి పరంగా శరీరానికి ఏం అవసరమో వాటిని మాత్రం ఆస్వాదిస్తూ ఎలాంటి కోరికలు లేకుండా, బాధ లేకుండా జీవిస్తాడు. వానికి అసలు బాధ అంటే ఏంటో తెలియదు, ఆవశ్యం. దాని చిన్న ఒక మాట అంట, అక్కడి నుంచి మాట్లాడు. వర్తమానపు కోరిక వేరే, వేరే కోరిక లేదు. వర్తమానపు కోరిక నువ్వు బాధించాడు. వర్తమానపు కోరిక, నీళ్లు తాగాలి వర్తమానపు కోరిక. కారు కావడం వర్తమానపు కోరిక కాదు. ఎప్పుడైతుంది అది? కారు కొనే డబ్బులు నీ దగ్గర ఉంటే వర్తమానపు కోరిక ఎక్కుతుంది. ఇప్పుడు నా దగ్గర కోటి ఉన్నాయి, అరే కారు కొందాంపా, టైసన్ పోదాంపా, అయిపోయింది. అంటే నీళ్లు తాగినంత సులువుగా అది తీసేసినావు. సో వర్తమానపు కోరికలు ఉంటే తీర్చుకో. ఆ కారు పట్ల మమకారం ఉందా? దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం అగైన్. అంటే నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్న కొద్దీ నీకు మమకారం పెరుగుతుంది. డబ్బులు చీపుడు కట్ట పట్ల ఎవడికి మమకారం, అదే డబ్బులతోనే వచ్చింది, అది చీపు. అదే చీపుడు కట్ట 1,00,000 రూపాయలకు ఒకటి అనుకోరా,
అసలు దాన్ని ఎట్లా ఊడుతుంది తెలుసా అసలు. దానికి ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి, గురువులు కూడా చెప్తారు ఎలా ఊడవాలి, ఒక్కొక్క పుల్ల పోకుండా ఎట్లా చూసుకోవాలి. తర్వాత ఎవరైతే చీపురు కట్ట పుల్ల పోకుండా ఊడ్చి వాడికి అవార్డు కూడా ఇస్తారు. అంటే ప్రపంచం ఒక అవసరం బట్టి, ప్రపంచం అంటేనే అవసరాల కోసం ఏర్పడ్డది. దాంట్లో జరిగే అన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ నిన్ను సూక్ష్మత వైపు, సులభతరం వైపు తీసుకెళ్తున్నాయి. అది మన మనిషి మర్చిపోతుంది. ద పర్పస్ ఆఫ్ మొబైల్ సింప్లిఫికేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఉపయోగపడే సాధనం, అటాచ్మెంట్ చేసుకునేది కాదు. అదే అన్యాయం. అది ఎందుకు చేసుకోవట్లేదు నేను, ఎందుకంటే మనిషి ఇప్పుడు అయస్కాంతము ఎలాంటి నిపుణులైనా ఆకర్షించినట్టు నువ్వు ప్రతిదాని మీద మమకారం ఉండాలి. కొన్నిటి మీద ఉంది, కొన్నిటి మీద లేదంటే అది నీ ఛాయిస్ వల్ల. అంటే ఇప్పుడు కూడా అవసరం కదా డబ్బు. దానికి డబ్బు అదే ₹1,00,000 అయితే నీ వ్యాఖ్య మారుతుంది, ఆలోచన వేరే. ఎందుకంటే దాన్ని డబ్బు విషయంలో ఇప్పుడు బంగారం తులము ఆటాన చీపు ₹1,00,000 ఇప్పుడు చెప్పిన బంగారానికి విలువ లేదు. బంగారం అరుదైనది కాబట్టి విలువ. అదే స్థితిలో ఉందనేది ముఖ్యం కాదు. ముఖ్యంగా ఓన్లీ మనీ. మనీ అనేది ప్రపంచ సృష్టి కాబట్టి మనం చూసే ప్రతిదీ మనీ ఓరియంటెడ్ గానే చూస్తాం. ప్రకృతిలో దేనికి మనీ ఓరియంటేషన్ లేదు. నీళ్లు తాగినో మనీ లేదు, కొనుక్కొని తాగినా నీకు మనీ అన్న ధ్యాస ఉండదు. దాహమైంది తాగేవాళ్ళు. శృంగారానికి మనీకి సంబంధం లేదు, అలాగే బాత్రూమ్కి మనీకి సంబంధం, నిద్రకి మనీకి సంబంధం, ప్రశాంతతకి మనీకి సంబంధం లేదు. ప్రశాంతత డబ్బు వల్ల రాదని చాలా మంది స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు చచ్చిపోయేటప్పుడు తెలుసుకున్నారు. ఓ అబ్బా అనవసరంగా ఆవేశపడ్డారు, ఇలా కూర్చుని ఎంత బాగుంది. అంటే డబ్బు వల్ల కొన్ని మనిషికి అవసరమైనటువంటి నిత్యావసరం లేదు, వాటికి మధ్యలో మీడియేటర్స్ ఉంది కాబట్టి దానికి విలువ. అంతే, డబ్బు అవసరాలు తీరుస్తారు, ప్రశాంతతకి విలువ. డబ్బు నీకు పరుపు కనిపిస్తుంది, నిద్ర రానియదు. నిద్ర నీ చేతులు లేదు. చాలా మంది అంటారు నేను నిద్రపోయి లేచిన. నువ్వు నిద్రపోయి ఎప్పుడు లేవు, అంతకంటే పెద్ద. నువ్వు నిద్ర వస్తే లొంగిపోయి లేచినావు, అది కూడా తప్పే. లొంగిపోయినావు, అది లేపినప్పుడు లేచిన, నీవు లేవాడా. మనిషి కోది ఇద్దరు ఒక బంగారము ప్లస్ ఒక యాపిల్ తీసుకెళ్ళి మనిషికి ఇస్తాడు. బంగారం అదే యాపిల్ ఎక్కువ, మనిషి బంగారానికి ఎక్కువ పడేది. బంగారం తీసుకున్న తర్వాత నువ్వు చెప్పింది యాపిల్కి ఇంపార్టెంట్, కోతి మాత్రం ఆ బంగారానికి కనీసం ఇంపార్టెంట్ కూడా పడేస్తుంది. దానికి అవసరం లేదు. యాపిల్ అవసరం తింటది అంతే. రెండోది దాని నిజం కడుపు నిండితే యాపిల్కి ఏది పూర్తి వర్తమానపు అవసరం అనేది అసలు భవిష్యత్తుకి గతానికి ఏ సంబంధం ఉండదు. క్లియర్ జ్ఞాన స్థితి అది. అంటే వాటికి దాచుకోవడం తెలియదు, దాచుకోవాలి. అది మనిషికి ఉన్నది కదా. ఇప్పుడు ప్రకృతి ఎందుకంత బాగుంది అంటే ఈ క్షణానికి ఆ క్షణం అంటే ప్రకృతి, భవిష్యత్తు కోసం అంటే ప్రపంచం. నువ్వు దాచుకునేది భయం అని. భయం అది మనిషికి ఉంది. ఎందుకంటే ఓవరాల్ ప్రపంచం అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు మన ప్రకృతిలాగా బతకాలంటే కష్టం. దాచుకో, కానీ దాని పట్ల ఒక బంధం ఏర్పాటు చేసుకో. అవసరం కోసం దాచుకుంటున్నా, అదేం గొప్ప కాదు, దానివల్ల నాకేం విలువ రాదు అని తెలుసుకొని దాచుకో. ఎందుకంటే నీకు ఒక కోతి ఆ చెట్టు ఈ చెట్టు దుంకి మన ఇంట్లోకి వచ్చి యాపిల్ పండు ఎత్తుకపోయినా మన కేసు వెళ్ళి దాని మీద. నువ్వు అట్లా ఆ చెట్టు ఈ చెట్టు దుంకి ఒక ఇంట్లోకి వెళ్ళి యాపిల్ పండు ఎత్తుకొని కేసు ఇస్తాను. సో అందుకని ప్రపంచం ఎట్లా ఉందో దాన్ని బట్టి మనల్ని మనం ట్యూన్ చేసుకోవాల్సింది. అంటే మనిషి కరెక్ట్ పరిస్థితుల్లోనే ఉంటాడు. ఇప్పుడు కోత చెట్టుకి వెళ్తే కోపం రాదు, మనిషి చెట్టుకి వెళ్తే కోపం ఎందుకు రాదు తెలుసా? దానికి రెస్పాన్స్ ఇయ్యదు కాబట్టి కోపం రాదు. అంటే అది ఒక మామూలు, అంటే ఒక ప్రకృతిలో ఒక విధానంగా కోతి రెస్పాన్స్ ఇయ్యదు నీకు. తిట్టినా కూడా రెస్పాండ్ కాదు. నువ్వు కూడా ఎవరు తిట్టినా సరే జస్ట్ తినుకుంటుండు, అంత తిట్టం ఆపిస్తారు. బికాజ్ వాళ్ళ దృష్టి కూడా కోతే. ఓకే, అంటే ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే మనం రెస్పాండ్ అవుతామో, రియాక్ట్ అవుతామో, వాళ్ళ లోపల ఎందుకంటే మైండ్ నిలబడేది ఎదుటి వ్యక్తి వల్లనే. ఎదుటి వ్యక్తి లేకపోతే మైండ్ లేదు. నువ్వు అత్యంత కోతి కంటే అధ్వానంగా బతుకుతావు. అసలు నీకు ఏ ధ్యాస ఉండదు, సోయి ఉండదు, గొప్పగా చేసి ఉండదు, బిర్రుగా పెట్టేది ఉండదు, పిడికిలు బిగించడం ఉండదు, పరిగెత్తడం ఉండదు.
ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్, అసలు భూమి మీద మనుషులు లేరు అనుకో, ఎప్పుడైనా 6 ప్యాక్ తెచ్చుకుంటాడు. ఇంపాసిబుల్. 6 ప్యాక్ వాడి కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. వాళ్ళ కోసమే ప్రతిదీ వేస్ట్ అది. స్పెషల్గా షర్ట్ తీసుకోవడానికి రీజన్ వచ్చే ముందు జరిగిన ఒక చిన్న ఆలోచన. కెమెరాలో ఊరికే వైట్ ఎక్కువ వాడుతున్నారు, డిఫరెంట్గా ఉండాలి చూసేవాళ్ళు, బోరింగ్ ఆలోచన నాది కాదు, ఇంటి వాళ్ళ కోసం చూస్తున్నాను రైట్. అది తెలుసుకుంటే మంచిది. అది తప్పులు అట్లీస్ట్ అసలు ఈ రీజన్ కోసం చేసిన అంటే ఏ బాధ లేదు. సరే సెట్ కాబట్టి మారుస్తుంది, ముక్కు కళ్ళు చెవులు అది మారు. అంటే దీంట్లో అమాయకులు చాలా మంది మానసిక క్షోభకు అవుతున్నారు. వాళ్ళ సంగతి వదిలే, నీ సంగతి నేను చెప్తున్నా. నేనైతే గురైతే లేదు కాబట్టి ఆ అమాయకుల బ్యాచ్లో నేను లేదు. నువ్వు ఉన్నావు లేదా నువ్వు చెక్ చేసుకో. ఎలా ఉందంటే ఎవరెవరికి హెడ్ ఎక్కుంది ఎటు పక్కన అంటే లేకుండా పోకు, ఏమో వస్తుందేమో ముందే పోతే అయిపోతుంది. ఇంకో కొనల్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మా ఊళ్ళో ఒక ఆయన బాగా పిల్లల చేత గింటి వేయబడి ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి. అతను అట్లా ఊరికే ఓ బొమ్మ దగ్గర కూర్చుండేవాడు, ఏం చేయాలో తెలియక ముసలితనం వచ్చింది. ఓ ఫ్రెండ్ ఏం చేశాడు, నీకు వికలాంగ పెన్షన్ ఇప్పిస్తా అంటే వికలాంగుని కాదు చెప్తాం మీ నేను. అరే కాక నీకేం తెలియదు, నువ్వేం లేదు ఇట్లా కట్టిస్తా, ఇట్లా పెట్టి నిలబడు, ఫోటో తీస్తా, నేను ఎవరో చెక్ చేయాలి. ఇప్పుడన్నా ఎవరైనా అధికారులు వస్తా ఒకరోజు కుంటూ. ఇప్పుడు ఎవరు అధికారులు తెలియదు అతనికి, అందుకని కుట్టడం నేర్చుకున్నాడు. నడుస్తుంది ఇట్లా, సమస్య లేదు. సో మనిషికి ఉన్న సమస్యలు 99% సమస్యలు కావు. యూ క్రియేటెడ్, నువ్వే దాన్ని సమస్యగా మార్చినావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పులు ఆర్డర్లు పెట్టలే, ఇట్లా వదిలితే ఇట్లా వదిలేదు, ఇట్లా వదిలేదు, ఏమైతుంది అసలు? మామూలుగా చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. దానికి సాంప్రదాయానికి పాపాలకు పుణ్యాలకి లింక్ పెట్టి ఒకటి కాళ్ళు కడుక్కొని వచ్చారు, కనుక నాదలే దమాకంతా ఖరాబ్ చేసుకుంటుంది అని వచ్చి స్నానం చేయకుండా వాళ్ళకి ఏం తెలియదు అసలు, ఎందుకు కడుక్కోవద్దు. శని అసలు ఆ ఇంటికి పట్టిన శని వాడే, ఆ ఎత్తి చూపిస్తున్నాడు శని, వాడిపోతే ఏ శని లేదు. ఇప్పుడు అందరూ పేరెంట్స్కి దూరంగా సపరేట్ ఎందుకు ఉండాలనుకుంటారు తెలుసా, నచ్చినట్టు వచ్చింది, అంతకుమించి వేరే కారణం లేదు. నువ్వు అదే ఎవరు పట్టించుకోలేదు, నీకు ఎంత ఇష్టం ఉంటే అట్టుకున్నా, నీకే తెలుస్తూ కాళ్ళు ఎలా కడుక్కోవాలో. కడుక్కున్న భాగం మంచిగా ఉండి కడుక్కున్న ఒక భాగం బాలినప్పుడు నీకే తెలుస్తుంది, అప్పుడు నువ్వు కడుక్కుంటావు. లేదు నేను చాలాసార్లు నీలాగా కడుక్కొని ఇప్పుడు ఎవరు చెప్పకుండా నేను మారానని చెప్పిన రోజు వాడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అంతెందుకు ఊర్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఒక అమ్మాయి కొనుక్కొచ్చుకుంది, నువ్వు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకుంటావా బాగుంటుంది అన్నది. వేసుకున్నాను, ఎందుకు వేసుకో అన్నది. అందరు ఉన్నారు అమ్మలకులంతా, చెప్పిన వేసుకుంటే బాడీ మొత్తానికి వేసుకుంటుంది, చెస్ట్ ఫేస్కి వేసుకోవాలి, ఎందుకంటే చెస్ట్ ఫేస్ ప్రజలకు కనిపిస్తుందని. మరి పిల్లలకి వేసుకోవద్దా? అవేం పాపం చేసినాయి. సో నువ్వు వేరే వాళ్ళకి అందంగా కనబడాలని వేసుకుంటే నువ్వు ముఖానికి వేసుకుంటావు. సో శరీరం అంత ఉంది, వేసుకుంటే మొత్తానికి వేసుకుంటా. పౌడర్ ముఖానికి ఎందుకు వేసుకుంటా, అది ఎక్స్పోజ్ అవుతుందని నీ మొహం చూస్తారు కాబట్టి అది ఒక్కటి అందంగా ఉంటే చాలు. నేను నడుము ఎట్టున్నా పర్వాలేదు, నీ తొడలు ఎట్టున్నా పర్వాలేదు, అట్లయితే మరి స్నానం కూడా మొత్తం ఎందుకు చేపిస్తున్నావు బాడీకి? మొత్తం ముఖమే కడుక్కో, ఎలాగో మిగతా అంత చీరలో ఉంటుంది కదా. అదేమో స్మెల్ వస్తుంది కాబట్టి నీకు ఇంపాక్ట్ అవుతున్నావు కాబట్టి మొత్తం స్నానం చేపిస్తున్నావు. మేకప్ వేసుకునేది నీకోసం కాదు. రెండవది, నిజంగా అందంగా ఉండాలన్న ఒక స్ఫురణ కలిగితే అది ఒక ఛాయిస్ అంతే. అప్పుడు వేరే వాళ్ళని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు మేకప్ వేసుకుంటావు. బికాస్ వాళ్ళ ఒపీనియన్ గురించి వాళ్ళని మెప్పించడానికి నువ్వు చేయలేదు. అది నీకు అనిపించింది ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు ఇంటికి కొత్త రంగు వేసుకున్నట్టు ఒక ఎన్హాన్స్మెంట్ వేరే, కానీ మా బంధువులందరికీ మంచి కనబడే రంగు లేదు. అంటే ఏకాత్మభావాన్ని అంగీకారం ఎట్లా కుదురుతుంది? అయ్యే పని కాదు. సో ప్రకృతిలో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, నేను పర్ఫెక్ట్ ఉన్నా. నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా. నువ్వు నీలా ఉంటూ అలా జీవిస్తున్నప్పుడు దానివల్ల నీకు ఇబ్బందులు కలిగితే నీకు తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్ కాదు, నేను చెప్పక్కర్లేదు. అందుకని నువ్వు మార్చుకో. సెల్ఫ్ రియలైజేషన్. వేరే వాళ్ళు చెప్పినంత వరకు మారినవా? నీకు అసలు మార్పు అంటే ఏందో ఎప్పటికి తెలియదు. ఇప్పుడు ఆ తండ్రి చెప్పాడు, తల దూకో బాగుంటుంది అన్నాడు.
ఇంకెవరు చెప్పారు ఇలా డ్రెస్ వేసుకో బాగుంటుంది. నీకెప్పటికి తెలియదే నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది. సో ప్రకృతిలో నీవు తెలుసుకోవాలి నువ్వు ఎట్లుంటే హాయిగా ఉంటావని. ప్రపంచంలో నువ్వు ఇలా ఉంటే బాగుంటావని ఒక నిర్వచనం క్రియేట్ చేశారు. అలాగనుకుంటే పర్ఫెక్ట్, అలా కనుక లేకపోతే నాట్ పర్ఫెక్ట్. మనది ఎందుకు నేను చిన్న టైసన్ మన సబ్జెక్ట్ చెప్తాం. సినిమా పర్ఫెక్ట్ అంటే ఏంది? మంచి గ్రాఫిక్స్, మంచి యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. నేనంట జస్ట్ కథ బాగుంటే పర్ఫెక్ట్ అంతే. ప్రకృతి కథ అది మనసుకు కథ అంతే. నువ్వు అంటే పర్ఫెక్ట్ ఉందా? ఉంది, దేనికది పర్ఫెక్ట్ ఉంది. పోలిక వల్ల అన్ని విషయాలలో పర్ఫెక్ట్ ఉన్నాయి. అన్ని విషయాలుగా దేనికది పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు పక్కన నాకుందా? కథ విషయం అంటే సినిమా కథకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లవర్ అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, మొత్తం కట్టే ఉంటే ఫ్లవర్ అన్నావు కదా. అట్లా కథ అంటే దానికి కొన్ని కావాలి. అంటే ఒక ఎమోషన్, ఒక క్యారెక్టరైజేషన్, ఒక గమనము, ఒక కథనము, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉన్నది కథ అంటున్నాం. కానీ ఆ కథకి అంత ఎక్స్ట్రావాగాన్స్ అవసరం లేదు. కథను పట్టుకునేవాడు కథనే పట్టుకుంటాడు, మిగతా అవన్నీ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంటికి బయటేసి రంగుతో ఏం పని? ఆలోచించు ఒకసారి. చూసే వాళ్ళకి మంచి దట్స్ ద పాయింట్. అంటే చూసేవాడి కోసం చేసినంత వరకు నువ్వు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తావు. అయితే స్వామి ఇప్పుడు మనకి కథ రాయడానికి, కథను సినిమాగా తీసి రిలీజ్ చేయడానికి, పబ్లిక్ నచ్చడానికి చాలా ఆలోచిస్తుంది. అదే ప్రయత్నం మన ప్రపంచంలో న్యాచురల్గా జరగట్లేదు కదా. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది, ప్రతి ఒక్కరి కథ నచ్చుతుంది అందరికి. సినిమా తీయాలంటే ఇప్పుడు తీయచ్చు, అందరికి నచ్చే సినిమా తీయాలంటే టైం పడుతుంది. పెద్ద సినిమా తీయాలి బడ్జెట్ ఇంకా నీ జీవితంలో తీయలేదు. నేను ఇప్పుడు వీడు ఎక్కడ ఉందో సినిమా తీస్తాను, నువ్వు కూడా పనిచేద్దాం వెరీ సూన్. మీరు కూడా ఇప్పుడు అందరిని పిలుస్తారు టైసన్, ఎవరెవరు ఏం చేస్తారో డిక్లేర్ చేయండి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇటు పక్క రండి. ఏమి రాదు, వంట చేస్తావా అక్కడ ఉండు, అందరు నీళ్ళు ఇస్తావా నువ్వు ప్రొడక్షన్. వచ్చిన వాళ్ళ దగ్గర 2-3 కార్లు ఉన్నాయి, అందరు కార్లు ఎవరెవరిది ఉన్నాయి, ఇవి మాకు అప్పచెప్పి 5 రోజులు వాడుకుంటాం, పెట్రోల్ పోసుకుంటాం. తద్వారా ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. హోలిస్టిక్ అప్రోచ్. ఎవరు కాస్ట్యూమ్స్ కుట్టించట్లేదు. ఏ క్యారెక్టర్కి ఏ కాస్ట్యూమ్స్ కావాలో అందరు షేర్ చేసుకోండి, వాళ్ళ తర్వాత ఎవరి తీసుకోండి. ఇంతే. లొకేషన్ ఏమి 1-2-3 లొకేషన్ సినిమాలు షూట్ చేస్తాం. ఏ సెట్ వేయి, ఉన్నవే సెట్లు ఆల్రెడీ. సెట్లు లేవు, ఇదంతా సెట్ అనుకో. మళ్ళీ సపరేట్గా సెట్ ఎందుకు వేస్తావు అంటే పెద్ద పెద్ద స్టార్లు వస్తే డిస్టర్బ్ అవుతుంది, అభిమానులు ఉంటారు. మనం ఉన్నాం అనుకో, నువ్వు అబ్జర్వ్గానే నిలబడి యాక్టింగ్ చేసినా ఎవరు తెలియదు. మనం కొన్ని సీన్ చేద్దాం, ఎవరు తెలియదు నువ్వెవరు పట్టించుకోరు. సో ఎందుకు షూటింగ్ ప్రాబ్లం అవుతుంది, సెట్లు ఎందుకు వేస్తారంటే ఈ స్టార్లకి, ఈ సోకాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, అభిమానులు ఫాలోయింగ్ వస్తారు కాబట్టి. ఇంకొక సినిమా ఫ్యామిలీ అఫైర్ అని, ఫ్యామిలీ అఫైర్. అందులో ఒక హీరో, వాడు పెద్ద సూపర్ స్టార్, వాడు హీరో ప్రభాస్ లాగా. వాడు అనుకుంటాడు అసలు నేను బయటకు వస్తే జనాలు పిచ్చెక్కిపోతారు, అందులో వాడు బయటికి రాడు. వాడు టూత్ పేస్ట్ కావాలన్నా అసిస్టెంట్స్ మీద ఆధారపడతాడు, నిరంతరం వాడి మీద అరుస్తుంటాడు, చేతులు ఇస్తుంటాడు. ఫైనల్ సినిమా ఎండింగ్లో ఏం చూపిస్తాడంటే, వాడు ఒక అమ్మాయిని బయట తీసుకెళ్ళాడు అనుకో, ఒకటే షూటింగ్ చేసి స్ట్రీట్ ఉంటారు రామోజీ ఫిల్మ్ సిటీ, అందులో తీసుకెళ్తారు. వాడు ఎందుకంటే బయటకి వెళ్తాడు, చుట్టుముడతారు. వాడు పొద్దున కూడా బయటకి అర్ధరాత్రి బయట తిరుగుతాడు, ఇంట్లో ఒక్కడే కూర్చొని కుక్కలతో ఆడుకుంటాడు. అంటే వాడు ఏం చెప్తాడంటే సమర్థించుకుంటాడు, నేను ఒక సూపర్ స్టార్ని, నాకు 100 కోట్లు ఇస్తారు, నేను బయటకు వస్తే పిచ్చెక్కుతుంది, లాడ్ ఆడ సిచ్యువేషన్ వస్తుంది, ఏమనుకుంటున్నాను అంటే ఆమె చెప్తుంది నువ్వు అట్లా అనుకుంటున్నావు, అంత బొమ్మ లేదాడ, నువ్వు అనుకోవడానికి ఏమని అనుకోవచ్చు. ఫైనల్గా అసలు నువ్వు షాపింగ్ రావు సార్, అసలు ఎవరి దిక్కు చూడకు. వీడు షాపింగ్లో అడుగు పెట్టిన తర్వాత ముందే చెప్తారు లోపల గడపడవుతుంది, చాలా మంది వస్తారు, నేను ఉండాలి ఆటోలో. అసలు ఆశ్చర్యం ఎవడు పట్టించుకో. అక్కడ కూడా ఏ హాయ్ హీరో కదా అని వెళ్ళిపోతారు. ఇప్పుడు చిరంజీవి అయినా సూపర్ స్టార్ అయినా వారం రోజులు రోజు కూరలు మార్పు వస్తే 9వ రోజు ఎవడు పట్టించుకోడు. వీళ్ళు అనవసరంగా ఆవేశపడుతున్నారు కదా. ఇప్పుడు ఎట్లయితే రామ్ చరణ్కి చిరంజీవి అందరితో ఉంటే చిరంజీవి అంతే కామన్ మ్యాన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని రిటైన్ చేస్తున్నారు. అంటే నేను కనబడగానే పిచ్చి కాలే, అది నచ్చుతుంది వాళ్ళకి. అది యోగం ఎంటర్ అయింది అనుకో పిచ్చికి. అసలు ఇప్పుడు నేను రేపటి నుంచి రోజు వచ్చిన వీడియో రిలీజ్ నేను కామన్ మ్యాన్ని, నాకు నిన్న ఎమోషన్స్ అయినాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను స్క్రీన్గా అట్లా కనిపిస్తాను. మీ ఇంట్లో ఉన్న మీ నాన్నకి నాకు ఏ తేడా లేదు. నేను రేపటి నుంచి హాయిగా స్కూటీ వేసుకుని హైదరాబాద్ తిరుగుదాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను కనిపించిందా, డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అని చెప్పి తిరుగు. ఫస్ట్ డే కొంచెం వస్తారేమో,
5వ రోజు వచ్చాడు, నువ్వు రోజు కనిపిస్తే ఎవరు పట్టించుకోరు. నువ్వు రోజు కనిపిస్తే అసలు కేర్ కూడా నిజమైన గౌరవం అప్పుడు వస్తుంది. వీడు కదా మనిషి, నీకు స్వేచ్ఛ కూడా పోదు. నీ పక్కనే కూర్చుని కూడా నేను డిస్టర్బ్ చేయాలి. మొదటిసారి గౌరవం అట్లా లభిస్తుంది మనిషి. ఊరిక దూరం నుంచి చేతులు లేదా గౌరవం ఫ్రెండ్షిప్ ఇచ్చితాను అది. సో ఇవన్నీ పోవాలి. సరే పోవాలంటే పోవు, మేము చేస్తున్నాం అది. ఏమన్నా టైసన్ ఇప్పుడు నా టాక్స్ మీద ఎవడన్నా నన్ను గొప్పగా మెచ్చుకుంటే చెప్తాను అంతే. ఇది కూడా పోవాలి. నువ్వు మనిషివి నేను మనిషిని మర్చిపోవద్దు. ఆ సహజ స్థితిలోనే ఏదన్నా ఎక్స్చేంజ్ చేయబడుతుంది. అంటే అది వాళ్ళలో ఉండేటువంటి కోరిక అంటారు. అట్లా చూడాలనుకుంటుంది. అంటే పెద్దాన్ని దేవుణ్ణి చేయాలనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓ ఎదుటి వ్యక్తి కూడా ఆసక్తి ఉందనుకో వాడు దేవుడే. నాకు ఆసక్తి లేకుండా ఎవడన్నా దేవుడు చేయలేడు. అబద్ధం అది. అందుకని నేను సరే తెలియదు, బట్ సంహవ్ అప్పుడప్పుడు వీళ్ళందరూ స్టేట్మెంట్స్ చూస్తాను. నేను చెప్తా అదంతా మీ భ్రమ. నా స్థితి నేను డిక్లేర్ చేస్తున్నాను. పరమ సాధారణమైన స్థితి నాది. ఆ రోడ్డు మీద కుక్కెంతో నేనంతే. ఒక విషయం నాకు తెలుసు, మీకు తెలియదు. చాలా విషయాలు మీకు తెలుసు, నాకు తెలియదు. మనందరం గురుస్థానంలో ఉన్నాం. ప్రకృతి ప్రతి జీవికి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చింది. కొత్తగా మనం పెట్టుకోవాల్సింది ఏం లేదు కదా ఇంకా. సో నువ్వు స్పెషల్గా ఐడెంటిటీ కోరుకుంటున్నావు అంటే నీకు సైకలాజికల్ ప్రాబ్లం. నేను నువ్వు స్టార్ అనుకుంటున్నావు అంటే నీకు ఏదో సైకలాజికల్ ఇష్యూ. స్టార్ ఎట్లా తెర మీద నువ్వు ఒక అబద్ధాన్ని చేస్తూ స్టార్ ఎట్లయితావు నువ్వు? సైంటిస్ట్ ఒక స్టార్ అనొచ్చు, వ్యవసాయదారుడు ఒక స్టార్ అనొచ్చు, ఒక డాక్టర్ ఒక స్టార్ అనొచ్చు. దే ఆర్ ప్రాక్టికల్లీ లివింగ్ దట్ లైఫ్. దే ఆర్ నాట్ ఎనాక్టింగ్. ఇది ఒక ఇమాజినరీ. యాక్టింగ్ అనేది ఒక గొప్ప గౌరవమైన విషయమే కాదంటలేదు, కానీ ఆ భ్రమ అవసరం లేదు. అంటే దానికి సెలబ్రిటీలు వాళ్ళొక సెలబ్రిటీ అని చెప్పేసి ఇలాంటివి అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కానీ అట్లే ఉంటుంది. ఇప్పుడు అది నేను చెప్పేదంటే ఇది మన అబ్జర్వేషన్. సెలబ్రిటీసే కాదు, ఇంట్లో ఉన్న కోడలు కూడా గుర్తింపు కోరుకుంటుంది. సో గుర్తింపు కోరుకునే మనసు ఉన్నంత కాలం ఈ యావ ఉంటుంది. అది పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాలో విశ్వంతైనా లేదు, ఏ గుర్తింపు అక్కర్లేదు. జీవితకాలం ఏ ఎదుగుదల లేకపోయినా ఏం కాదు. ప్రకృతి అన్నది బియాండ్ ఎవల్యూషన్. ప్రకృతిలో ఎదిగేది లేదు, తరిగేది లేదు, కదులుతుంది ప్రకృతి. నిరంతర మూమెంట్. మన ఇట్లా ఫ్లవర్ ప్రకృతికి ప్రత్యేకంగా నువ్వు చేయాల్సింది లేదా? అవసరం లేదండి. 4 పరమోత్కృష్టమైన ధర్మాలు చెప్పారు జనులు. మనిషి ఏం చేయొచ్చు అంటే తిను, నడు, పడుకో, కూసో. ఇంతకు ముందు పీకిదేమి కదా. అందులో ఒకటి మనం చేస్తున్నాం, నలుగురం కూర్చున్నట్టు. కాసేపు తర్వాత తింటాం. ప్రపంచం అంతా తింటారు ఇది. ఆ తర్వాత కాసేపు పడుకుంటారు, తర్వాత మధ్య నడుస్తారు. ఇంతకు మించి ఏమి లేదు నువ్వు పీకేది. మిగతా అంత అబద్ధాలు. ప్రకృతిలో అవన్నీ అవసరం లేవు. అవి ఈ 4 ఉన్నాయి. పులి నడుస్తుంది, నువ్వు నడువు. పులి తింటుంది, నువ్వు తిను. పులి పండుతుంది, నువ్వు పండు. పులి పూసుకుంటుంది, నువ్వు పూసు. అది ఎలా ఉంది? బై ప్రొడక్ట్ అది. అందులో ఏమంత పెద్ద వండర్ లేదు. బై ప్రొడక్ట్. సెలబ్రిటీ అంటే ఆడియన్స్ సెలబ్రిటీస్ ఉంటారు. అసలు వాస్తవం ఇది. సెలబ్రిటీ ఎవరు? ఎక్కువ మంది చేత గుర్తింపబడుతున్నవాడు సెలబ్రిటీ ఉంది. సెలబ్రిటీ అనేవాడు లేడు, అదొక మిత్. అయితే నా కోణంలో ఏంటి అంటే ఒక హీరో, ఒక డాక్టర్, ఒక లాయర్, ఏ వర్క్ అయినా, ఏ వర్క్ ప్రతి ఫీల్డ్లో ఉన్న వ్యక్తి అయినా హెల్ప్ చేసేది ఎవరి కోసం? తన జీవితం అనగా సాగించడానికి ఎవరి కోసం ఏదో చూస్తాడు? పడుతున్నారు. నువ్వే చెప్పాలి, నాకు ప్రశ్న అర్థం కాదు. ప్రతి వ్యక్తి, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక డాక్టర్, వృత్తిలో ఉన్నవారు, ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా వృద్ధులు లేచి నుంచి పడుకునే వరకు వాళ్ళ బిజినెస్ పరంగా ఎవరి కోసం ఎదురు చూస్తారు? ఓ వ్యక్తి కోసం, కస్టమర్ కోసం చూస్తారు. పబ్లిక్ కోసం చూస్తారు. అంటే పబ్లిక్ చేతనిస్తేనే వాళ్ళ జీవితం అనేది కుదురున్నాడు. ఇంటర్ డిపెండెన్సీ. ఇప్పుడు మనకు 3 ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్స్ అండ్ ఇంటర్ డిపెండెన్స్. ప్రపంచం అంతా ఇంటర్ డిపెండెన్స్ లో నడుస్తుంది. అట్లనే ప్రపంచంలో డిపెండెన్సీ కూడా ఉంది, కానీ ప్రకృతిలో ఇంటర్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఉంది. అంటే ఒకదాని మీద ఒకటి పరస్పర ఆధారపడుతూ దీనికి బతకడం ఒక బ్యూటిఫుల్ స్టేట్. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడతాను, నన్ను డ్రాప్ చేయి.
నువ్వు నా మీద ఆధారపడు, నేను వంట చేసి పెడితే తిను. అయినప్పటికీ మనం 2 సపరేట్ ఇండివిజువల్స్. నేను నీకేం సహాయం చేస్తలేదు, నువ్వు నాకేం సహాయం చేస్తలేదు తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం? నేను డ్రాప్ చేస్తున్నా, ఇది గ్రేట్, ఆఫ్టర్ ఆల్ నాకు ఎక్కడ దొరుకుతుంది, నేను లేకుండా నేను డ్రాప్ చేస్తున్నా, ఈగో వచ్చేసి. సో ఇంటర్ డిపెండెన్స్ అనేది ఈగోయిస్టిక్ కూడా ఉంటుంది. అక్కడ డిపెండెన్స్ అనేది అనివార్యత. ఇప్పుడు భర్త భార్య ఒకరి మీద ఒకరు ఆధారపడ్డప్పటికీ భార్యకు ఒక అవగాహన ఇస్తాడు, నువ్వు నా మీద ఆధారపడి బతుకుతున్న ప్రాణి మర్చిపోదు అని చెప్తున్నాడు. యు ఆర్ డిపెండ్ అపాన్ అని చెప్పడం వల్ల తన ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇద్దరు సమానం అన్న చోట ఈగో ఎక్కడ ఉంది? దాని నిర్వచనం నాకు దొరకలేదు. ఎప్పుడు కన్ఫ్యూజనే ఉంది. ప్రపంచాన్ని విడదీయకుండా చూస్తే నిర్వచనం లేదు. కోరిక అనేది బుద్ధుడు కూడా ప్రకృతి ప్రపంచాన్ని విడదీయని కారణంగా పిచ్చికిపోయింది అన్నది. ప్రకృతిలో కోరిక ఉండని, వర్తమానపు కోరిక నేను పేరు పెట్టిన అసలు అలాంటి ఫ్రేజే లేదు. వర్తమానపు కోరికతో ఏ సమస్య లేదు. కోరిక భవిష్యత్తుకు లింక్ అయినప్పుడే బాధ వస్తుంది. అయిపోయింది, బాధ వస్తుంది. పెట్టుకుంటే పెట్టుకో, ఇవ్వడదు. ఇప్పుడు తల గోడ కొట్టుకుంటే పొప్పి కడతా, అయినా కొట్టుకుంటే కొట్టుకో. విషయం చెప్పడం వరకు. రెండోది సౌందర్యం, అట్లనే పర్ఫెక్షన్. ప్రకృతిలో అన్ని పర్ఫెక్ట్ ఉంది. దేని సౌందర్యం దానికి ఉంది. ముళ్ళ పంది సౌందర్యం ముళ్ళ పందికి ఉంది, పంది సౌందర్యం పందికి ఉంది, నెమలి సౌందర్యం ఉంది. నెమలి మనకు నచ్చింది కాబట్టి నెమలి సౌందర్యమైన ప్రాణి అంటుంది. ఒక మోదుగ పుష్పాన్ని రాష్ట్రీయ పుష్పం అని మనం చెప్తున్నాం. అన్ని పుష్పాలు రాష్ట్రీయ పుష్పాలు. ఈ ప్రాంతాల విషయాన్ని అదే అంటే ప్రకృతిలో ఉన్నప్పుడు నీకు తారతమ్యాలు పోయే దృష్టి వస్తుంది. సో ప్రకృతిలో ఉన్నప్పుడు గులాబీ, పంది, నెమలి నీవు ఒకటే అని తెలుస్తుంది. ప్రపంచంలో నువ్వు సపరేట్, నేను సపరేట్. అక్కడి ప్రకృతిలో సమానం, ప్రపంచం ఇక్కడ అక్కడి నుంచి చూస్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ నీవు హఠాత్తుగా తెలుసుకున్నావు, ఇంటి నుంచి బయటకు పోగానే నువ్వు ఇక్కడ ఉంటావు, పైన కూడా వస్తాడు వాడు, నేను రావకూడదు. మళ్ళీ నువ్వు పోగానే వాటిలో వస్తాడు, మళ్ళీ పైన ఇంకో బాస్ ఉంటాడు. ఇది ఒక నిరంతర హైరార్కీ. ఇదే అశాంతి కారణం. అలా గమనించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అశాంతి కారణం అది. అయినా సరే మనిషికి ఇష్టం అశాంతి. అదొక ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఛాలెంజ్ అని కాదు, వాడు జీవితంలో వాడు కొనిపించుకుంటే అయినా సరే తప్పదు. ఎందుకంటే అనివార్యమైన సందర్భాలు 100 క్రియేట్ చేసుకుని ఇంకా వాటిని ఫుల్ఫిల్ చేయడంలో మనం పడ్డాం. ఒకటి వాడు కడుపున్నది అంటే ఏం ఆలోచించలేదు సార్. అవును, కానీ ఆ కడుపు నింపు కోసం పని చేస్తున్నా అంటున్నాడు. మరి ఇప్పుడు కడుపు నిండే డబ్బు ఉన్నప్పటికీ స్టిల్ హీఈస్ వర్కింగ్. దాచుకోవడానికి ఇండిపెండెంట్ గా మారడం మనిషికి ఇష్టం లేదు. సోకాల్డ్ ఇండివిజువల్స్ గురించి డబ్బాలు కొడతారు, కానీ ఈ నోస్ నథింగ్ ఆఫ్ ఇండివిజువల్. కోతిలాగా ఒక సింపాంజీ లాగా దాచుకోవడం అనేది లేకుండా హ్యాపీగా ఉండాలి. ఎందుకు నిన్ననే ఈ విషయం చెప్పిన నా మైత్రులతో, నా బిడ్డతో. ఇప్పుడు మీరు ఆయన నింపాది కూర్చుని వాదలాడతారు కదా, కారణం ఒక్కటే, రాత్రి తినడానికి తిండి ఉంది కాబట్టి. రాత్రికి తిండి లేదనుకో, రెండోది ఎవరి తిండి వాళ్ళే ఎర్న్ చేసుకోవాలనుకో, అసలు నువ్వు ఉండవిడా. అలా ఉంటే బెటర్. అలాగే నేనైతే అలాగే జీవిస్తున్నాను. 100% అది. నా దగ్గర బ్యాంకులు 1,00,000 ఉండొచ్చు, నేను దాని మీద ఆధారపడట్లేదు. వర్తమానంలో నా పని. మీరు కాపీ వేసారు కాబట్టి ఆనంద కోడ్ అయితే వాస్తవానికి ఆకలి లేనోడితోనే ఈ సమస్యలండి. అర్థమైంది. ఈష దేశాలు అది వాడికి మొత్తం నిండింది, బుర్ర నిండింది, బుర్ర నిండింది. ఇప్పుడు వాడి చేయాలి నింపాది కోసం జోలు పెట్టాలి. అసలు కడుపు నిండా ఉన్నోడికి ఏంటి అంటే వేరే పని లేదు, వాడికి పని లేదు కాబట్టి మనసు అనేది చిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. సింపుల్ అబ్బారా. అందుకే ఆధ్యాత్మికతలో భిక్షకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అదొక ఆధ్యాత్మిక జీవన సూత్రం. భిక్షిస్తున్నావు అంటే, భిక్షని ఆర్జిస్తున్నావు అంటే ప్యూర్ వర్తమానంలో ఉంటుంది. రెండోది, భిక్ష మిగిలించుకోవడానికి వీలేదు. నువ్వు చిప్పలు తెచ్చుకొని చాలాసేపు అడుక్కొని ఈ రోజుకి రేపటికి రాత్రికి వాడు బిగ్గర ఒక కొనుక్కున్నాడు అనుకో ఫ్రిడ్జ్, మనకంటే బెటర్ ఫుడ్ తింటాడు దాచిపెట్టుకొని. సో బెగ్గర వేరే, భిక్షకుడు వేరే. భిక్షకుడు ఎప్పటిదప్పుడే. ఇంకా వచ్చింది తెలుసా, కర్పాత్రి మహారాజు ఒక అతను ఉండేవాడు. కర్పాత్రి అంటే ఇదే, అంటే కర్మలనే పాత్ర కలిగిన వాడు. చాలా మంది జైన సాధువులు రీసెంట్గా మరణించిన ఒక సాగర్ అని పేరుతో ఉంటుంది. అతను 100 ఏళ్ళు మరణించి జీవితకాలం నడిచాడు. శంకరులాగా రీసెంట్గా మరణించాడు. హ్యాపీగా 95 ఏళ్ల వయసులో యోగా చేశాడు. ఎక్కడైనా పోతే ఇంతే, చేయి ఇట్లా పెడితే దాంట్లో అన్నం పెడతారు, తర్వాత పప్పేస్తారు కదా, ఈ బుట్టనే వెళ్ళి
ఇట్లా కలుపుకొని తినేస్తారు. అందువల్ల కొంచెం పెడితే అన్నం చాలా వస్తారు, కారినంత కారుతుంది, కాయ ఇట్లా తింటారు. తర్వాత నీళ్ళు వస్తే అది ఇట్లా అనుకొని తాగుతారు, ఆ తర్వాత వస్తే నిజానికి ఈ స్థితి అత్యున్నతమైన స్థితి. అమ్మ ఏ జంజాటకాలు లేవు అసలు. నాదంటూ ఏది లేకపోతే ఇంత బాగున్నా, మొత్తం ఉన్నావు నీవే. ఇంకా నాదంటూ ఎన్ని ఉన్నాయో అన్ని భాగాలు విడిపోతాయి. అన్ని బాధలు వచ్చి నా ఫ్యాన్ నాది అది బాధ పెడుతుంది, ఏదో కారు నాది గీత పడితే బాధ పెట్టి, నా కొడుకు వాడు బాధ పెట్టి, నా పెళ్ళం బాధ పెట్టి, నా ఇల్లు బాధ పెట్టి, నా దేశం బాధ పెట్టి, అన్ని బాధలు. ఒక్కొక్కటి పోతే మొదటిసారి మిగిలింది నేను. ఏ బాధలు లేని ఒక స్థితిలో అట్లా హాయిగా ఉండొచ్చు. కానీ మనిషి స్వయంగా నిర్ణయం తీసుకుంటేనే మేనిఫెస్టేషన్. రాగులు మంచి పాట మనమే కట్టుకోవచ్చు. మీకు ఒకటి నేను మెసేజ్ పెట్టిన ట్యూన్స్ ఏదో కావాలి కదా, ట్యూన్ కావాలి అంటే నా అది నేను నీకు చిన్న చిన్న ఒక 30 seconds క్లిప్ పంపిస్తాను. అంటే నన్ను పట్టయ్య కూడా అడిగారు, నాకు ఇది ఇష్టం. ఆయన నేను ఒకటి చిన్నది వాయించిన, నాకు నచ్చక పంపలే ఆయనకి. అదేంటి ఆయన ఇట్లా వస్తుంది వాళ్ళ ఛానల్ పేరు, వచ్చినప్పుడు చిన్న వైలెంట్ ట్యూన్ కావాలి. ఇప్పుడు నాది ఇట్లా ఉంటుంది ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా, అట్లా అది ఆయన కోసం వాయించిన కళ్యాణ్. ఏదో వాయించిన ఒక 2 వాయించిన వాటి నాకు సాటిస్ఫాక్షన్ కలగలేదు, పర్ఫెక్షన్ వచ్చింది మధ్యలోకి అట్లా. అంటే అయితే నేను చాలా మందిని గమనిస్తున్నా, ఆకలితో అలవాటు ఇచ్చే వాళ్ళకు ఈ భావోద్వేగాలు విషయాలు ఒక్క మనిషి గురించి ఆలోచన ఏముండవు. నేను కరెక్టే, వాళ్ళకు నేను కడుపు నింపుకోవాలి, ఏం తినాలి, ఎక్కడ దొరుకుతుంది అని ఒక ఆలోచన ఉంటుంది. అలా బ్రెయిన్ అసలు నీకు ఆ స్థితి నుంచి దాటి బయటికి పోదు అసలు. వాడికి ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ ఉండదు, అది కూడా సంబంధం ఉండదు. షేర్ మార్కెట్తో సంబంధం ఉండదు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, అవన్నీ ఎందుకు అన్నపప్పు కావాలి, అదే దేవుడు అంటారు. నిజానికి ఆ స్థితి చాలా బాగుంటుంది. అది ఏమి లేని వాడేమో అనివార్యంగా జరుగుతుంది. అది అన్నీ ఉన్న ఆ స్థితిలోకి రావడం అదే. అంటే కడుపులో ఉన్న ఆకలి బాధ అనేది ఏదైతే ఉందో దాని గురించి బ్రెయిన్ పనిచేస్తుంది. ఎందుకంటే కడుపు అంటే వర్తమానం, దాన్ని ఏం చేయాలి, వర్తమానంలో ఉన్నావనుకో నువ్వు పూర్తి చైతన్య స్వరూపం ఉంటావు, నీకు వేరే ఆలోచన ఉండదు. అందుకే వాడికంటే ఆకలి సమస్య ఒక్కటే ఉంది కాబట్టి ఆ విషయంలో వర్తమానంలో ఉంటున్నాడు. మళ్ళీ తినే వరకు ఏదో పిచ్చకుండా విషయాలు మాట్లాడుతున్నాడు. అది కాకుండా నిరంతర వర్తమానం. దానికి మన ప్రపంచం ఒక మంచి వేదిక. రకరకాల పనులకి నువ్వే ద్వారాలు ఓపెన్ చేసుకో, పూర్తి సంలగ్నమే పని చేయి, ఫలితం ఆశించకుండా. మళ్ళీ భగవద్గీత సార్ ఇప్పుడు అంతే కదా, వాడు భోజనం చేస్తూ ఫలితం ఏం ఆశిస్తలేడే, జస్ట్ భోజనం చేయడమే వాడి డ్యూటీ. దానివల్ల కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి అనుభవించవలసింది. అంటే వాళ్ళ బ్రెయిన్ కూడా మానసికపరమైన ఆలోచనలు భావోద్వేగాలు ఉంటాయి. అదే చెప్తున్నా, ఆకలికి మధ్య మళ్ళీ చెత్తంతుంది. మనం ఎగ్జాంపుల్ కోసం చెప్పుకోవడమే. మళ్ళీ ఆకలి తీరగానే మళ్ళీ ఆకలి అయ్యే వరకు ఆ 3 hours వాడు న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటాడు. నేను అంటున్నా, అది ఒక అనివార్య స్థితి కాబట్టి, వాడికి వసతి లేదు కాబట్టి ఏ రోజు ఆ రోజుని బతుకుతున్నాడు. నిజంగా అతనికి 1 కోటి రూపాయలు ఇస్తే వాడు కూడా అసలు లాల్చి అయిపోతాడు. అట్లా కాకుండా అన్నీ ఉండి కూడా నువ్వు ఆ స్థితిలోకి రా, వర్తమానమే అది కరెక్ట్. అదొక్కటే దారి ముక్తి అంటే. అది నీకు అన్నీ ఉన్నాయి, బట్ దేంతో సంబంధం లేదు. దీక్షణ మాట్లాడుతున్నా నీ పని. అన్నీ ఉండడం ముఖ్యం కాదు, కానీ ఒకవేళ ఉన్నా నువ్వు అలాగే ఉండు, అలాగే లేక ఉన్నా అలాగే ఉండు, అంతే. స్టిక్ టు ఫండమెంటల్స్. అంటే ప్రతి నిమిషం వర్తమానంలో జీవించడమే ఆధ్యాత్మికత. అంటే ఏం చేస్తే దాంతో రమిస్తున్నావు, ఏమి చేయని క్షణమే దానికి ధ్యానం అని పేరు. జాజీ అన్నది. ఇప్పుడు పెయింటింగ్ వేస్తే పెయింటింగ్తో ఉన్నావు, మెడిటేటివ్ స్టేట్. తింటే తింటున్నావు, మెడిటేటివ్ స్టేట్. మాట్లాడితే మాట్లాడుతున్నావు, మెడిటేటివ్. ఇప్పుడు ఏ పని లేదు, పడుకునే ముందు. ఇప్పుడు ఏమీ లేదు, ఏమీ లేకుండా కూడా మనసు ఎట్టుకుపోవడం లేదు. తద్వారా ధ్యానం చేయవలసిన అవసరం లేదు.
ధ్యానమే అయి ఉన్నావు ఉమ్. అనేది అనుభవంగా తెలిసినప్పుడు అన్ని చిక్కుముళ్ళు మానసిక లిబరేషన్ అన్నది మెడిటేషన్ అన్నది పూర్తి మానసిక క్షేత్రంలో జరిగే ఒక ఆట. ఇప్పుడు భావోద్వేగాల ప్రేమ అనేది ఒక భావోద్వేగం. ఉమ్. దాంట్లో అది ప్రపంచంలోనే మనిషి ఆ భావోద్వేగాల్ని పట్టుకొని దానికి సంబంధించిన వ్యక్తి ఆడను మగను దగ్గర అయ్యేంత వరకు తన సొంతం అయ్యేంత వరకు వాళ్ళని ఒక రకమైన ప్రపంచంలో ఉంటే ఆ. సో మన డిస్కషన్ ప్రపంచం దాన్ని అర్థం చేసుకోవడమే దూరం నుంచి. దానివల్ల నీకు ఉపయోగం ఉంది, ఆనందం లేదు. అది